మీకు గనక పెళ్ళంటూ జరిగితే అది కేవలం మాన్బాయ్ తోటే జరుగుతుంది. పెళ్లి జరిగి తీరుతుంది అబ్బుజాన్, కానీ అనార్కలితోనే జరుగుతుంది. కానీ మీరు గనక నిరాకరించిన ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, మా పైన మా అమ్మగారి దీవెనలు ఎప్పటికీ ఖచ్చితంగా ఉంటాయి. షహన్షా, మీరు మేము ఒక్కటేనని మేము ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాళ్ళం జోతా బేగం. మాకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదు అందరికంటే మీకే బాగా తెలుసని మేము అనుకునేవాళ్ళం. అయినా ఈ సంగతి మీరు మా నుంచి ఎందుకు దాచుంచారు జోతా బేగం? నా మీద కోపగించుకునే అధికారం మీకు పూర్తిగా ఉంది షహన్షా. ఇది కోపతాపాల సమస్య కాదు. సమస్య ఏమిటంటే ఏది సరైనది, ఏది తప్పైనది, ఏది సమస్య అనేది. ఈ సంగతి మా నుంచి దాచిపెట్టడానికి ముందు మీరు ఒక్కసారైనా మీ మేనకోడల గురించి ఆలోచించలేదా? కనీసం ఒక్కసారైనా మీ అన్నకి మేమిచ్చిన మాట గురించి ఆలోచించారా? అలా ఆలోచించుంటే ఇలా చేస్తారా మీరు? ఈ విషయంలో మాత్రం మీరు షేకుకి తోడుగా నిలిచారు జోతా బేగం. నేను మాత్రం ఏం చేయగలను షహన్షా? ఇది ప్రేమకి సంబంధించిన విషయం. ఒకప్పుడు మీరు ప్రేమలో పడ్డారు, నేను ప్రేమలో పడ్డాను. అలాంటిది ప్రేమను నేను ఎలా వ్యతిరేకిస్తాను? మీరే ఆలోచించండి. వివాహం జరిగిపోయాక సలీం వేరొకరిని ప్రేమిస్తున్నట్టు మాన్బాయ్కి కానీ తెలిసిందంటే అప్పుడు తనకి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ ప్రేమ చెల్లుబాటు కాదు జోతా బేగం. అనార్కలి ఒక నాట్యగత్య, కాళ్లకు గజ్జలు కట్టుకుని మా ముందు నాట్యం చేసే నాట్యగత్య. అలాంటి ఒక నాట్యగత్యకి మా కుమారుడిచి పెళ్లి చేస్తామని మీరు ఎలా అనుకున్నారు జోతా బేగం? అసలు ఏమిటి మీ ఉద్దేశం? ఓ నర్తకిని, ఒక దాసిని ఈ మొఘరాయి వంశపు కోడలు చేసుకుంటామని మీరు ఎలా అనుకున్నారు? ఈ జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ మాట ఇచ్చి తప్పాడంటే చరిత్ర ఏమని అనుకుంటుంది? ఒక దాసిని మొఘరాయి గద్దెపై కూర్చోబెడతామని మీరు ఎలా అనుకున్నారు? ఇది ఎన్నటికీ జరగదు. కానీ షహన్షా, సలీం ఆ నర్తకిని ప్రేమిస్తున్నారు. జోతా బేగం, నర్తకి అంటే మనోరంజనానికి వాడుకోవాలి, అంతేకాని వాళ్ళకి మనసు ఇచ్చి మనం కూర్చోకూడదు. ఇంతవరకు మా వంశంలో అలా జరగలేదు, ఇకపై కూడా మేము అలా జరగనివ్వం జోతా. అది కాదు షహన్షా. జోతా బేగం, మేము నిర్ణయం తీసుకోవటం జరిగింది. నిర్ణయం ఏమిటంటే షేకుకి పెళ్ళంటూ జరిగితే అది కేవలం మాన్బాయ్తోనే జరగాలి, ఇంకెవరితోనూ మేము జరగనివ్వం. రాకుమారుడు సలీం చేసిన నేరానికి వారు శిక్ష అనుభవించక తప్పదు. ఆ ఖాదీ స్పృహలోకి వచ్చే వరకు, పూర్తిగా అతను కోలుకునే వరకు అతని బాధ్యతలన్నీ సలీమే నిర్వహించాలి. అతను చేసే పనులన్నీ కూడా సలీం రాకుమారుడే చెయ్యాలి. ఇక్కడుందా మా నల్లమందు? షేకో 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 సలీం, అమ్మిజాన్, ఎందుకు మీరు అబ్బుజాన్ మా విషయంలో ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు? ఎందుకు మమ్మల్ని ఎందుకు బాధ పెడతారు? అంత మాట అనుకున్నానా? నేను నిన్ను కన్న తల్లిని. నేను మీ బాధను అర్థం చేసుకోగలను. నేనెప్పుడు మీకు తోడుగా ఉన్నాను. నిజంగా మీరు మాకు తోడుగా ఉండుంటే మీరు సరైన సమయంలో అబ్బుజానికి మా విషయం గురించి ఎందుకు చెప్పలేదు? నేను మీకు చెప్పాలని అనుకున్నాను సలీం, కానీ నాకు అవకాశం రాలేదు. నువ్వేం బాధపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. ఈ సంగతి నేను షహన్షాకి కూడా చెప్పేశాను. కానీ చిన్నప్పటి నుంచి ఇలాగే జరుగుతుంది మా విషయంలో. మేము దేనికి చెరువుగా వెళ్ళాలనుకుంటామో దాన్ని మీరు మాకు దూరం చేస్తూ ఉంటారు.
ముందేమో వారు తనకి దూరం చేశారు, మహల్కి దూరం చేశారు, అందరికీ దూరం చేస్తూ వచ్చారు. ఒకసారేమో వేరే వాళ్ళ ఇళ్లలో పని చేయమని పంపించారు. ఆ తర్వాత 9 ఏళ్ల వయసులో మమ్మల్ని యుద్ధ క్షేత్రానికి పంపించి వేశారు. ఇప్పుడు అనార్కలిని మాకు లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. అసలు ఎందుకు అబ్బుజాన్ ఇలా చేస్తున్నారు? ఎందుకు? నాన్న, కాలంతో పాటు అన్ని చక్కబడతాయి. లేదు మా, అలా కాదు. కొన్ని విషయాల్లో కాలంతో పాటు ఏది కూడా మారిపోదు. కొందరిని కాలం కూడా మార్చలేదు. మా అబ్బుజాన్ కూడా అలాంటి వారే. అయినా తప్పంతా మాదే అమ్మిజాన్. అబ్బుజాన్ మా ప్రేమను అర్థం చేసుకుంటారనుకున్నాను. వారు మా ప్రేమకు న్యాయం చేస్తారనుకున్నాను. కానీ ఎంతైనా వారొక సెహన్షా కదా. వారి దృష్టిలో వారి ప్రతిష్టకే ఎక్కువ విలువ ఉంటుంది. వారికి వారిచ్చిన మాట పైనే విలువ ఉంటుంది. తన కొడుకు జీవితం కూడా ముఖ్యం కాదు. వారికి వారి ఆదేశమే ముఖ్యం, కానీ ఒకరి మాట, మనసు, భావాలు ముఖ్యం కాదు. వారు ఎన్నోసార్లు మాకు ఇలా చేస్తూ వచ్చారు. ప్రతి విషయంలోనూ మేమే మౌనంగా ఉండిపోయాం. ఇప్పుడు మా ప్రేమను లేకుండా చేయాలనుకుంటున్నారు. ఆ విషయంలో మేము మౌనంగా ఉండలేం. ఒక్కొక్కసారి మాకు అనిపిస్తుంది వారు నిజానికి మా తండ్రా లేక మా శత్రువా అని. సలీం, అంత మాట అనుకున్నానా? వారు నీకు తండ్రి, వారికి కూడా నీ మీద ప్రేమ ఉంటుంది. నువ్వు కంగారు పడకు సలీం, అన్ని చక్కబడతాయి. ఎప్పటికి సర్దుకుంటాయమ్మా? ఎప్పటికి చక్కబడతాయి? ఎప్పటికొస్తాయి మా జీవితంలో సంతోషకరమైన రోజులు? ఎప్పటికి? సలీం, నాన్న, నేను మళ్ళీ ఒకసారి షహిన్షాతో మాట్లాడతాను. ఏంటిదంతా కృష్ణయ్య? ఎందుకు ప్రతిసారి ఈ విధంగా మా మమతానురాగాలకి పరీక్షలు పెడుతున్నావు? తల్లి తులసి మాత, మళ్ళీ నేను ఒక సందిగ్ధ స్థితిలో పడిపోయాను. నేనటు నా భర్తకి, ఇటు నా పుత్రుడికి, ఇద్దరికీ న్యాయం చేయగల శక్తి దయచేసి నాకు ప్రసాదించమ్మా. ఇద్దరి పట్ల నా కర్తవ్యాన్ని నిర్వర్తించగల ఆత్మబలాన్ని పో. మాషా అల్లా, ఎంత అందంగా ఉన్నాయి ఈ పూలు. హోషియార్, ఈ పువ్వులు కోసి నాకివ్వు. నేను వీటిని చక్కగా సిగలో పెట్టుకుంటాను. దయచేసి క్షమించండి హుజూర్, కానీ ఈ పువ్వులన్నిటినీ జోదా బేగం తన పూజకి కదా వాడుకుంటారు. మూర్ఖుడా, నువ్వు నా సేవకుడివా లేక జోదా బేగం సేవకుడివా? నేను చెప్పిన పని మారు మాట్లాడకుండా చెయ్యి. ఇక జోదా బేగంకి సొంతమైన వాటన్నిటినీ కేవలం నేనే చేజిక్కించుకుంటాను. తస్లీం జోదా బేగం. ప్రణామాలు రుకయ్య బేగం. మీరు సలీంతో మాట్లాడతానన్నారుగా? అవును జోదా బేగం, నేను సలీంతో మాట్లాడడానికి ప్రయత్నించాను. కానీ తను ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా లేడు. తన పంతం వదలనంటున్నాడు. ఇప్పుడేం చేయాలి? షహిన్షా ఎంత మాత్రం ఒప్పుకోనంటున్నారు, సలీం కూడా. అవును, ఇద్దరే. ఇంతకీ జోదా బేగం, మీరే నిర్ణయించుకున్నారు? నేననేది ఏంటంటే, మీరొక నిర్ణయానికి రావడం చాలా కష్టం కదా. ఒకవైపేమో మాన్బాయ్, ఇంకోవైపు సలీం. ఒకరు మీ మేనకోళ్ళైతే రెండో వారు మీ కుమారుడు. మీరు అడిగే ప్రశ్నకి నేను జవాబు చెప్పగలుగుంటే, నిర్ణయం తీసుకోవడం అంత తేలికైనట్లయితే ఇక ఇబ్బంది అనేది ఏముంటుంది రుకయ్య బేగం? చాలా సందిగ్ధ స్థితిలో పడిపోయాను. ఇటు నేను షహిన్షాని వ్యతిరేకించలేను, అటు సలీం ప్రేమని నిర్లక్ష్యం చేయలేను, అలాగే మాన్బాయి మనసుని గాయపరచలేను. కానీ మీరేదో ఒకటి చేయక తప్పదుగా. తీసుకోండి హుజూర్, మీరు ఆదేశించిన ప్రకారం ఈ పువ్వులు కోసి తీసుకొచ్చాను. ఓపిస్ట్ వాడు వీడు. ఎప్పుడు చూసినా వీడు రాకూడని సమయంలోనే ఊడి పడుతూ ఉంటాడు. ఇలా ఇచ్చేవి. జ్యోతి బేగం, తీసుకోండి. ఈ పూలని నేను మీ పూజ కోసం సేకరించాను. బహుశా వీడితో పూజిస్తే మీ కృష్ణుడు సమస్యను పరిష్కరిస్తాడేమో. ఇక నేను వెళ్తాను. పద. ప్రణామాలు. ప్రణామాలు షహిన్షా. రండి జోధా బేగం, చెప్పండి, మీ రాకుమారుడు ఏమంటున్నారు? మీ కుమారుడేగా వారు. ఎన్నో విషయాల్లో మీ పోలికలే వచ్చేవారికి, ముఖ్యంగా పంతం పట్టడంలో విన్నంటున్నారు. మీరు కూడా నా మాట వినడానే విన్నారా? పంతం పట్టి కూర్చుంటారుగా. మేం పంతం పట్టడం లేదు జోధా బేగం, కానీ ఒక్కసారి కనుక మేము నిర్ణయించుకుంటే నిర్ణయం జరిగిపోయినట్టే. షహిన్షా, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సలీం మన కుమారుడు.
అతని సంతోషం గురించి కూడా మనం ఆలోచించాలి. తను అసలు మాన్బాయిని ప్రేమించడం లేదు. ఈ వివాహ బంధాన్ని ఎలా నిలుపుకుంటారు? వారు ఆ విషయాన్ని ఈ సంబంధానికి సరే అనటానికి ముందే ఆలోచించుకోవాలి జోధార్. షేక్ మాకు వారసుడే అని ఒప్పుకుంటాం, కానీ వారికి తండ్రి మాత్రమే కాకుండా ఒక షహన్షా పదవిలో ఉన్నాం. ఒక షహన్షాకి అతి ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే తన సంతోషం కాకుండా మిగతా వారి సంతోషాన్ని కూడా చూడాలి. అలాగే ఒక షహన్షా మాటిస్తే దానికి తిరిగి ఉండకూడదు జోధా బేగం. అలాగే ఒక తండ్రికి కూడా అనేక కర్తవ్యాలుంటాయి. ఒక తండ్రి ఉండి కూడా మీరే అర్థం చేసుకున్నప్పుడు సలీం అర్థం చేసుకుంటాడని ఎలా ఆశిస్తాం? అర్థం చేసుకుంది మీరే జోధా బేగం. ప్రస్తుతం ఈ విషయం ఒక రాజపుత్ర వ్యవహారం, ఒక రాజకుమారి గౌరవానికి సంబంధించిన విషయం. అమ్మీజాన్, అబ్బుజాన్, రండి మా బంగారు తల్లి, చూశారా రండి. నా కొత్త బొమ్మని? ఏది చూడనివ్వండి. మీరిద్దరు గొడవ పడుతున్నారా? అబ్బే, లేదు. అయినా మీకెందుకు అలా అనిపిస్తుంది మేము గొడవ పడుతున్నామని? అంటే నేను చిన్నపిల్లని అనుకుంటున్నారా అబ్బుజాన్? మీ ఇద్దరి మొహాలు చూస్తేనే తెలుస్తుంది మీరు గొడవ పడుతున్నారు అని. అయినా మీ ఇద్దరికి ఎన్నిసార్లు చెప్పాలి నేను గొడవ పడద్దు అని? మీ ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు కదా. ఏదో చెయ్యి కలపండి. అబ్బుజాన్, దీని అలంకరణ అంతా నేనే చేశాను. ఎలా చేశాను? చాలా బాగుంది. నేను జోధా అమ్మీజాన్ లాగే అలంకరించాను ఈ బొమ్మని. ఇక అబ్బుజాన్, నేను ఒక మగ బొమ్మను తెచ్చుకోబోతున్నాను. ఆ బొమ్మ అచ్చం మీలాగే ఉంటుంది. ఇంకొకటి చెప్పనా, ఈ బొమ్మలు రెండు వాటిలో అవి ఎప్పుడు దెబ్బలాడుకోవు. అసలు ఈ పరిస్థితి ఎలాంటి మలుపు తిరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. బంధాలు చెడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి నాకు. ఇక నేను ఎవరిని సమర్థించాలో నాకే అర్థం కావడం లేదు. ఇద్దరు చెప్పేది సరైందే. పైగా ఇలాంటి వ్యవహారంలో మరొకసారి పాపం జోధా బేగం మనసే గాయపడుతుంది. నాకు భయంగా ఉంది అత్తయ్య గారు. సలీం ఏమైనా చేయకూడని పని చేస్తారేమోనని. నాన్న సలీం, ఇదేంటి సలీం, మీరింతవరకు భోజనమే చేయలేదు? పోన్లేండి, మరేం పర్వాలేదు. నేను మీకోసం మీకు ఇష్టమైన పాయసం తీసుకొచ్చాను, అది తిందిరి గాని. కొంచెమైనా తిను నాన్న. అమ్మా, మాకు ప్రస్తుతం ఆకలిగా లేదు. మీరు భోజనం ఇక్కడ పెట్టి వెళ్ళండి, మేము ఆ తర్వాత తింటాం. ప్రతిసారి అదే అంటుంటారు. తీరా చూస్తే పెట్టిన భోజనం పెట్టినట్లే ఉంటుంది. పోన్లే, ఇప్పుడు మా బాబుకి స్వయంగా నేనే తినిపిస్తాను. వద్దమ్మా, వద్దు. మాకేమీ తినాలని లేదు. దయచేసి మీరు మాకు ఒంటరిగా ఉండే అవకాశాన్ని ఇవ్వండి. మేము ఒంటరిగా ఉండదలిచాం. ప్రణామాలు మల్లికాయహిన్. ఆమేర్ నుంచి రాజా భగవాన్ దాస్ వేంచేసి ఉన్నారు. వారితో పాటు రారాజు, రాజా మాన్సింగ్ కూడా తిరిగి వచ్చేశారు. సరేకి నువ్వెళ్ళు. భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? అన్నయ్య మాన్బాయి పెళ్లికి ముహూర్తం నిర్ణయించొచ్చుంటారు. ఇక్కడ సలీం అసలు పెళ్ళే వద్దంటున్నారు. ఇప్పుడు నేనేం చెప్పాలి వారికి? ఈ పాటికే మీకు ఆ శుభవార్త తెలిసి ఉంటుంది. తెలిసింది. అయితే వారికి స్వాగతం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కానీ షహన్షా, మా అన్నయ్యకి నేనేం చెప్పను? ఇంకే ఉంది, మా అబ్బాయి పెళ్లి మేము ఎంతో ఘనంగా జరిపిస్తామని చెప్పాలి. అలా అంటారే? మీకు సలీం చెప్పింది గుర్తు రాలేదా? సలీం అసలు ఈ పెళ్లికి జోధా బేగం, ఒక్కసారి గనక మేము నిర్ణయించుకున్నట్లయితే దాని గురించి తర్జన భర్జన పడ్డం మాకిష్టం లేదు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది జోధా బేగం. ఈ పెళ్లి చేసుకోవడానికి సలీం ఒప్పుకున్నా సరే, తను కాదన్నా సరే, మేం మీకు విన్నపం చేస్తున్నాం జోధా బేగం. మీ అన్నయ్య గారికి ఈ సంగతి తెలియకుండా ఉంటేనే మంచిది. తెలిస్తే వారు చాలా బాధపడతారు. వారు అలా బాధపడడం మాకెంత మాత్రం ఇష్టం లేదు.
షేకు సంగతి అంటారా? మీరే షేకుకి బాగా నచ్చ చెప్పండి. ఇలా అనవసరంగా పొంత పట్టడం మంచిది కాదు అని చెప్పండి. తనకు అర్థమయ్యేలా చెప్పండి. పోండి, పదండి. అక్కడందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. స్వాగతం మాకు కాబోయే వియంకుల వారికి. ప్రణామాలన్నయ్య. ప్రణామాలు. ప్రణామాలు వదిని గారు. దయచేయండి, ఆగ్రాకి ఇదే మీకు మా స్వాగతం. ఏమిటి సంగతి మాన్బాయ్? నీ చూపులు ఎవరినో వెతుకుతున్నట్టున్నాయి. అది సలీం రాకుమారుడు. సలీం ఇక్కడెక్కడా ఉన్నట్టు లేరు. నువ్వు కావాలంటే వారికి కబురు పెట్టి పిలిపిస్తాను. ఎంతో అందంగా ఉన్నావు మాన్బాయ్. కానీ ఏం లాభం? ఈ అందాన్ని చూడవలసిన వారు ఇక్కడ లేరు కదా, అంతేనా? జోదావదిన, సలీం కనిపించడం లేదే, ఎక్కడికి వెళ్లారు? అసలు విషయం ఏంటంటే చెల్లెమ్మ గారు, మీకు కాబోయే అల్లుడు, కాబోయే సహన్షా అవబోతున్నారు కదా. రోజంతా రాజకీయ వ్యవహారంలో తీరిక లేకుండా ఉంటారు. కానీ మీరేం బెంగపడకండి. ఈ రోజు రాత్రి జరిగే ఉత్సవంలో మీరు వారిని తప్పక కలుస్తారు. ఉత్సవమా? దేనికి సహింషా? అదే మా విహంకల వారు వచ్చినప్పుడు వారికి స్వాగతం పలుకుతూ పెద్ద ఉత్సవం జరుపుతాం కదా మేము. అదే, దయచేయండి, రండి రండి. ఒక్క నిమిషం జోధా బేగం. మీ అన్నయ్య గారు మీ అబ్బాయిని కలుసుకోవాలని తప్పిస్తున్నారు. ఇక మీ అబ్బాయి ఇక్కడ లేకపోవడం మాకు చాలా తలవంపులుగా ఉంది. జోధా బేగం ఎవరైనా అమ్మాయికి పెళ్లి కుదిరినప్పుడు ఏ అబ్బాయితో ఆ అమ్మాయి తన జీవితం గడపబోతోందో ఆ అబ్బాయి గురించి తను కొన్ని ఆశల్ని పెంచుకుంటుంది. అలాగే మాన్బాయి నిరాశ చెందడం మాకే కాదు, మీకు కూడా ఇష్టం లేదు. మీరే చూశారుగా మాన్బాయిని. తన కళ్ళు సలీం కోసం వెతుక్కోవడం చూశారుగా. అందుకే మేము మళ్ళీ చెప్తున్నాం, ఎవరైనా అమ్మాయికి పెళ్లి జరగబోతున్నప్పుడు ఆ అమ్మాయి తనకి కాబోయే భర్త తన జీవిత సర్వస్వం అనుకుంటుంది. దాపత్యం గురించి ఎన్నో కలలు కంటుంది. అలాగే మాన్బాయి కూడా కంటున్న కలలు భంగం కావటం, తను నిరాశ చెందడం, హృదయం గాయపడటం మాకిష్టం లేదు. ప్రస్తుతానికి షేకు ఇక్కడ లేకపోవచ్చు, కానీ నేటి రాత్రి జరిగే ఉత్సవంలో షేకు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉండాలని ఆశిస్తున్నాం. ఇక తను ఆ ఉత్సవానికి వచ్చేలా చేయటం పూర్తిగా మీ బాధ్యత. నా మీద ఇంతటి బాధ్యతను మోపుతున్నారా షహింషా? ఎట్టి పరిస్థితుల్లోనూ సలీం ఇందుకు సిద్ధం కాలేరు. ఇప్పుడు నేనేం చేయను? అత్తయ్య గారు, మీకు తెలుసు కదా షహింషా గురించి. వారు ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే అదన్నిటికీ మార్చుకోరు. ఇక సలీంకి ఎలా చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య గారు. ధైర్యంగా ఉండు జోధా, మనకి ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. ఏ దారి కనిపించడం లేదు నాకు. ఇప్పుడు నా భయం ఏంటంటే, సలీం గనుక ఉత్సవానికి రానట్లయితే షహింషాకే కాకుండా మాన్బాయికి, అన్నయ్యకి కూడా ఎంతో బాధ కలుగుతుందన్న భయం. పైగా రాజపుత్రుల ఆత్మాభిమానం ఎలాంటిదో మీకు తెలుసుగా, అందుకే భయపడుతున్నాను. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న బంధాలు చెడిపోతున్నాయని భయం. పైగా ఆమెరంటే నాకు పుట్టిళ్ళు కదా. ఆ పుట్టిళ్ళు తలుపులు నా కోసం శాశ్వతంగా మూత పడిపోతే నేను తట్టుకోలేను అత్తయ్య గారు, తట్టుకోలేను. పైగా ఆ మాన్బాయి పాపం, ఆ పిల్ల ఎంత బాధపడుతుందో ఏమో. అన్నిటికంటే నేను భయపడేది దేనికంటే, షహింషాకి కోపం వచ్చి సలీం మీద ఏదైనా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటారేమోనని. నాకొక దారి కనిపిస్తోంది జోదా బేగం. ఒక వ్యక్తి మాటను సలీం ఎన్నటికీ కాదనలేరు. అత్తయ్యగారు మీరొక్కరే సలీంకి నచ్చ చెప్పగలిగిన వ్యక్తి. మీరు చెప్తే సలీం కాదనరని నాకు గట్టి నమ్మకం ఉంది. భయపడకమ్మా జోధా, నేనిప్పుడే వెళ్ళి సలీంకి బుద్ధి చెప్పొస్తాను. నేను చూస్తాను ఉత్సవానికి ఎలా రాకుండా ఉంటాడో.
సలీం రాకుమారా, మీరా? దయచేసి నన్ను క్షమించండి హుజూర్. మీరిక్కడికి రావడం బాలేదు. లోకులు నోటికొచ్చినట్టు మాట్లాడతారు. మేమిక్కడికి మీతో అలాగే అనార్కలితో మాట్లాడటానికి వచ్చాం. మీరు కనుక మాకు అనుమతినిస్తే మేము అనార్కలిని జీవిత భాగస్వామిగా చేసుకోదలిచాం. అది జరిగేది కాదు రాకుమారా. ఎందుకు జరగదు అనార్కలి? ఎందుకు జరగదు? అంటే మా మీద మీకు ప్రేమ లేదా? అదేం ప్రశ్న? పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. సెహన్షా ఈ పెళ్లికి ఏమాత్రం అంగీకరించబోరు. వారి అంగీకారంతో మాకు ఎలాంటి పని లేదు. మాకు కావాల్సింది కేవలం మీ అంగీకారం మాత్రమే. మమ్మల్ని ఏం చేస్తారు సెహన్షా? మహా అయితే మాకు పదవి లేకుండా చేస్తారు. అలాగే చేయనివ్వండి. ఈ పదవిదే ఉంది. మీకోసం మేము ఎటువంటి పదవినైనా సరే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సర్వస్వం వదులుకోగలరు, కానీ మీ అదృష్టాన్ని, మీ హక్కుని మీకు లేకుండా చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను మీ భవిష్యత్తుని చెడగొట్టలేను రాకుమారా. ఒప్పుకోండి రాకుమారా. మాన్బాయితో వివాహానికి ఒప్పుకోండి. మేము గనక హిందూ దేశపు సెహన్షాతో యుద్ధం చేయవలసి వస్తే కూడా అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మేము మాత్రం మాన్బాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోదలుచుకోవడం లేదు. అనార్కలి, ఇక నిర్ణయించుకోవాల్సింది మీరే. మేం మీ భవిష్యత్తు కావడం మీకు ఇష్టమో లేదో నిర్ణయం తీసుకోండి. మీరు మాకు తోడుగా నిలబడతారో లేదో నిర్ణయించి చెప్పండి.